ఇక్కడ ఈ బతుకమ్మకుంట ఈ ప్రాంతంలో ఏదైతే ఎంక్రోచ్మెంట్స్ వీళ్ళు గత కొన్ని ఏళ్ల నుండి ఇక్కడ వాళ్ళు పాతుకుపోయి ఆ రోడ్డును ఆ సగానికి పైగా ఆక్రమించి క్యారేజ్ వేని మొత్తం కూడా ఆక్రమించి ఈ విధంగా ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న ఈ సందర్భంగా ఎన్నో నుండి మా జిహెచ్ఎస్సి డిప్యూటీ కమిషనర్ గారు ఆధ్వర్యంలో మేము ఇద్దరు కూడా సార్తో 2-3 సార్లు చెప్పడం జరిగింది. సార్ కూడా వాళ్ళకు నోటీసులు ఇచ్చాము, వాళ్ళకు కొంత టైం కూడా ఇవ్వడం జరిగింది. ఆ టైం ఇచ్చి సఫిషియెంట్ టైం ఇచ్చి నోటీస్ ఇచ్చి ఇంకా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మనకు సహకరిస్తారన్న దానిపైన నిన్న రోజు సార్ ఫోన్ చేసి ఈ విధంగా మనము ట్రాఫిక్ అండ్ లా అండ్ ఆర్డర్లో వచ్చారు. మాకు లా అండ్ ఆర్డరు ట్రాఫిక్ జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ గారి ఆధ్వర్యంలో నేను మా ఇన్స్పెక్టరు అందరం కలిసి కూడా ఎస్పెషల్లీ మాకు కూడా ఉద్దేశం ఏంటంటే ఎవరినో మేము వాళ్ళను ఇబ్బంది పెట్టాలని కాదు. ట్రాఫిక్ చాలా 50% ఆఫ్ ది రోడ్డు వాళ్ళు ఆక్యుపై చేసుకోవడము, ట్రాఫిక్ అంతరాయం కలగడము మనకు మెయిన్ వీఐపీ రూట్గా అయింది. మీకు ఇదివరకు చూసినట్టయితే ఇంతకుముందు ప్రైమ్ మినిస్టర్ గారు కూడా వచ్చారు ఇక్కడికి. సీఎం గారు మూమెంటు చాలా వీఐపీ మూమెంట్ జరుగుతుంది. ప్లస్ పబ్లిక్ కాలనీ పబ్లిక్ కూడా సపరేతలో మనకి ఇక్కడ రోడ్డు మీరు చూసినట్టయితే మనకు నంబరు అంబర్పేట ఫ్లైఓవర్ వర్క్ నడుస్తున్న ధర్మిలా ఈ రోడ్ అంతా కూడా మనకు ట్రాఫిక్ డైవర్షన్ కారణంగా బాగా హెవీగా పోతుంది. సో ఈ విధంగా ఇక్కడే కాదు, గత 1 వీక్ నుండి కూడా మన అంబర్పేటలో అలీకేప్ టు జిందా తిల్స్మాత్ గోల్నాక్ వరకు కూడా మనము జిహెచ్ఎంసీ వాళ్ళ సహకారంతో క్లియర్ చేయడం జరిగింది. నా జోన్లో అన్ని పొల్యూషన్ పరిధులు ఆల్మోస్ట్ నా జోన్లో ఉన్న అన్ని పొల్యూషన్ పరిధులు సార్ కూడా వర్తిస్తాయి. సో మేము ఇద్దరం కలిసి సార్తో సహకారంతో ఎల్లప్పుడూ సహకారంతో నల్లకుంట కాచిగూడలో చేయడం జరిగింది. ఇటువంటి ఎక్కడ ఏ ఆక్రమణలు చేసినా రోడ్ ట్రాఫిక్ ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో మాత్రం ఖచ్చితంగా జిహెచ్ఎంసీ సహకారంతో వాళ్ళను ఆ యొక్క ఆక్రమించిన వాళ్ళను మేము క్లియర్ చేయించి వాళ్ళకు వేరే మార్గం ఎత్తుకోవాల్సిందిగా మేము వాళ్ళను కోరుతున్నాము. మీ మీడియా ద్వారా కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. దయచేసి మీరు కూడా చెప్పండి, ఆక్రమణలు ఎక్కడ ఉండకూడదు. ట్రాఫిక్ ఈ రోజు పెరుగుతున్న రద్దీ ప్రకారంగా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూడాల్సిన బాధ్యత మా మీద ఉంది. దానికి మీ అందరి తోడ్పాటు జిహెచ్ఎంసీ మీరు ఇంకా అందరూ కంప్యూటర్స్ ప్రజల యొక్క సహకారం కావాలని చెప్పి మేము భావిస్తున్నాం. మీరు వేసిన ఫైన్లు కట్టి మళ్ళీ వాళ్ళు ఒక 10 కుటుంబాలు మినిమం ఉంటారు సుమారు. వాళ్ళు ఒక కుటుంబం ఒక దుకాణం అన్నట్టే వాళ్ళది. అందులో 10-12 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా మనం రిమూవ్ చేయడం జరిగింది. కేసులు అంటే 39B కేసెస్ కడతాము, పెద్ద వేరే కేసు కాదు. రోడ్ ఆక్రమించిన కేసు, అది ఒక రోడ్ అబ్స్ట్రక్షన్ కేసు మాత్రం వాళ్ళ మీద 39B కేసులు ఫైన్ వేయడం జరుగుతుంది. ఓకే.